పరిభాషలో వచ్చేస్తుంది, అది అలవాటైంది కాబట్టి. సో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ని మనం తీసుకున్నట్లయితే ఆ రంగుల బోట్లు, సో ఇది ఒక రాజకీయ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకుంటాను. రెండోది వచ్చేసి కుట్ర ఉంది, కాలమ్స్ని ఢీకొంటే నిజంగానే ఆ కాలమ్స్ని కనుక ఢీకొడితే అంత ప్రమాదం జరిగి ఉండేదా అన్నది ఒక పాయింట్. రెండోది వచ్చేసి అసలు ఎందుకు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఈ మొత్తం అంతా కూడా ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలన్నీ ఎందుకు చేసుకుంటూ వస్తున్నారు? మామూలుగా ఒక్కసారి కనుక అంటే ముందుగా 360 న్యూస్ యాజమాన్యానికి, పవన్ మీకు, అలాగే వంశీకి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క రూపాంతరాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీ. అంటే విమర్శించాలని కాదు, అంటే వాళ్ళ యొక్క మనస్తత్వానికి నేను చెప్తున్నాను అనమాట. అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఆ పార్టీ చూసుకుంటా ఉంటే మొట్టమొదటి కూడా వాళ్ళు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే జరుగుతుంది అని చెప్పి ముందుగా చెప్పి చేస్తున్నారు. కరెక్ట్. గుర్తించడంలో విఫలం అవుతున్నారు అంతే తప్ప వాళ్ళు ఏదై కూడా ముందు చెప్పి మాత్రమే చేస్తున్నారు. అవును. మరి అది వాళ్ళ బలహీనతో లేకపోతే వాళ్ళ బలం అర్థం కావట్లేదు, కానీ అక్కడే దొరికిపోతూ ఉన్నారు. ఇక్కడ మీకు ఒక చిన్న ఇది 1964లో సెప్టెంబర్ 30వ తారీఖున విశాలాంధ్రలో ప్రకటించినటువంటిది. ఒకసారి పీసీఆర్ దీన్ని క్లోజప్ చేయమ్మా. సెప్టెంబరు 30వ తారీఖు 1964 సంవత్సరం విశాలాంధ్రలో ప్రచురించినటువంటి బుడమేరు విపత్తుకు సంబంధించి ఆ రోజుల్లోనే 2000 మంది ఇళ్ల పైకప్పుల్లో 2000 మంది డిస్ప్లే ఆఫ్ అయింది. యా, ఇట్స్ ఓకే. అది ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మనకు ఉంది కాబట్టి ఆల్రెడీ చూశారు. 1965లో ఏం జరిగింది? 64 అప్పుడే విజయవాడకు సంబంధించి కష్టాలు తీర్చాలి అని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి సంబంధించిన చర్యలు తీసుకున్నారు. దాదాపు అప్పట్లోనే 2 కోట్ల రూపాయలు ఎంతో దానికి అవుతుందన్న ఎస్టిమేషన్స్ కూడా వేశారు. దాన్ని ఆ రోజు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఇక బుడమేరు చరిత్ర గురించి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే బుడమేరు యొక్క విశిష్టతను గుర్తించి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు యథాస్థితికి ఎలాంటి విఘాతం కలగకుండా వాళ్ళు పరిరక్షణ చేయడం కూడా జరిగింది. సరే, స్వతంత్రం వచ్చింది. 1956లో ఏప్రిల్ 11వ తారీఖున అప్పటి లోక్సభ సభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి అల్లూరి సత్యనారాయణరాజు గారి చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది. కేఎల్ రావు గారు ఎలా చేయాలి ఏంటని చెప్పని ప్రణాళిక వేయడంతో చేయడం జరిగింది. అయితే వాస్తవంగా అక్కడది కాదు. అది ఈ గణపవరం కావచ్చు, లేకపోతే ఇక్కడ సంబంధించి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తోబుట్టు ఉన్నారు కదా విమలారెడ్డి గారు, వాళ్ళ మామగారు అక్కడ జమీందారు గణపవరానికి. వాళ్ళ పొలాలు మునిగిపోతాయి అన్న ఉద్దేశంతో ఆ 2 కొండల మధ్య గనక ఆ రోజు అక్కడ గనక ఈ జలాశయాన్ని నిర్మించి ఉన్నట్టయితే పశ్చిమ కృష్ణ అంటే కృష్ణా మెట్ట ప్రాంతానికి సంబంధించి 5 నియోజకవర్గాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, అలాగే నూజివీడు, నందిగామ. ఈ ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరుకి ఏర్పాటు చేయడం కోసం అక్కడ ప్రణాళిక రచించారు. ఇలా భూములు మునిగిపోతున్నాయి అని చెప్పని జమీందారులు కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని ఏం మాయ చేశారో కానీ అది తీసుకొచ్చేసి ఒక వాగు కింద తయారైంది. వాగు కింద తయారై అక్కడ మామూలుగా రెగ్యులేటర్లు ఏర్పాటు చేశారు. అది 70లకు కానీ పూర్తిగా ఆరేది. దానివల్ల ఈరోజు కూడా దానికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. చిత్ర పరిశ్రమకు సంబంధించి మహాకవి శ్రీశ్రీ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి కవిత కృష్ణ గారికి సంబంధించి ఒక పాటలో చుట్టాలున్నారు జాగ్రత్త సినిమాలో బుడమేరు వరద కంటే గడుసైన వాడ అమ్మి ఓలమ్మి అని చెప్పని ఆ రోజుల్లోనే పాటలు ఉదాహరించారు ఆయన. అంటే దీని విశిష్టత ఏందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరుగుతున్న దానికి గత 2014 నుంచి 2019 వరకు ఈ నదుల అనుసంధానంతో పాటు సాగునీరు, తాగునీరు ఒడిచిపెట్టుకునే విధానానికి ఆరంభం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని మీద కూడా దృష్టి పెట్టి ఆ రోజు డబ్బులు దానికి వినియోగించేసి దాన్ని 10,500 క్యూసెక్ల వరకు మాత్రమే భరాయించగలిగిన దాన్ని 35,000 వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా పోలవరం కుడి కాలువ అంటే ప్రస్తుతం పట్టిసీమ ద్వారా వచ్చే కాలువలోకి మళ్లించేసి కృష్ణానదిలో పంపించే కార్యక్రమం చేపట్టారు. కాకపోతే అప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు అందుట్లో ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ తప్ప ఎవరి ప్రమేయం లేదని మాత్రం నేను ఎవరికి వాళ్ళు సచ్యులని మాత్రం ఎవరికి చెప్పను.
ఎందుకంటే ఇది ఆ రోజు నుంచి వరదలు ఉధృతాలు వస్తూ ఉన్నా కూడా ఆ బుడమేరు వాగుకు సంబంధించి అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, అట్లా కట్టల మీద మట్టి తీసుకెళ్ళినా, లేదంటే ఆక్రమణలు చేసుకొని ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నా, అక్కడ స్థలాలు ఏర్పాటు చేసుకొని అమ్ముకుంటున్నా కూడా రాజకీయ పెద్దల ప్రమేయంతో ఓట్ల కోసం అక్కడికి వచ్చే 1000, 10, 2 లక్షల ఓట్ల గురించి ఆలోచించుకొని ఇంతటి విపత్తుకి కారణమైన వాళ్ళలో ఎంతో కొంత తలా అందరికీ పాలుంది ఇందులో. గత ప్రభుత్వాలు అన్నిటికీ ఉంది. కాకపోతే అప్పుడు ప్రక్షాళన చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకుందామని చెప్పి ప్రయత్నించారు. అట్లాగే రిటైనింగ్ వాల్ 2.88 కిలోమీటర్స్ రిటైనింగ్ వాల్ మూడు విధాలుగా దాన్ని పూర్తి చేయాలనేది ఒక కోరిక. అయితే దానికి సంబంధించింది కూడా ఎత్తు తగ్గించినందువల్ల ఇప్పుడు బెంజ్ సర్కిల్ సెంటర్లో ఆ నీళ్లు కూడా